హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ను ఏఈఎల్సీ కంట్రోలర్ సంవత్సరం పాటు ఏర్పాటు చేసినట్లు రెవరెండ్ పాస్టర్ శ్యామ్ సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 4 రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది రూపాయల ఏఈఎల్సీ ఆస్తుల కబ్జాకు గురయ్యాయని, ఇప్పటికే లీజుల పేరుతో కొందరి చేతుల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పాస్టర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని, వారి అర్హతను బట్టి చర్చిలు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. సరైన విధి విధానాలు లేక అనేక క్రైస్తవ మిషనరీ స్కూల్స్ మూతపడ్డాయని అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు ప్రతినిధుల్ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రెవరెండ్ పాస్టర్స్ సువర్ణరావు, పాల్ ప్రసాద్, డాక్టర్ ప్రియదర్శిని, శామ్యూల్, జయకుమార్ పలువురు పాల్గొన్నారు. తలమానికమైనటువంటి సంఘము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రార్థనలు లేక దేవాలయాలు లేక సంఘ అభివృద్ధిలో అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి సంఘము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము. గత 2025 సంవత్సరమున హానరబుల్ హైకోర్టు మరి డివిజనల్ బెంచ్ వారు మరి ఏఈఎల్సీకి కంట్రోలర్గా రిటైర్డ్ జస్టిస్ గారు జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని కంట్రోలర్గా వేశారు. వారి ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 3వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది. 25వ తారీఖున ఏప్రిల్ 25వ తారీఖున 2025న వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు, ఆఫీస్ ఛార్జ్ తీసుకొని మరి ఈ దినం వరకు వారి యొక్క కంట్రోలర్షిప్లో జస్టిస్ జోసెఫ్ పిఎస్ అడ్మినిస్ట్రేషన్లో జేసరత్నం గారి యొక్క పిఏ జస్టిస్ కురియన్ గారికి పిఏ గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం పాటు కూడా వారు మరి సంఘానికి కావాల్సినటువంటి ఆలోచనలు, తలంపులు, సంఘానికి ఏ విధంగా నడిస్తే న్యాయబద్ధమైనటువంటి ఎలక్షన్స్ అనే జరపగలుగుతామనే దాని మీద వారు ఆలోచన చేస్తూ అనేకమైనటువంటి పనుల్లో వారు నిమగ్నులై బాగు చేసుకుంటూ మరి ఆ విధమైనటువంటి ప్రక్రియలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. రేపటి దినానికి అది సంవత్సరం అవబోతూ ఉంది. కాబట్టి ఆ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు పురస్కరించుకున్నటువంటి సందర్భంలో మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఒక సురక్షితమైన హస్తాల్లో దేవుడు పెట్టి సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని మరొకసారి పునర్నిర్మాణం చేయడానికి, శ్రేయస్సు కొరకు జస్టిస్ని వేసినందుకు మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేయబడినటువంటి కూడిక ఇది. దాంట్లో ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా వారు చేసినటువంటి విషయాలు కొన్నిట్లో మేము తెలియపరిచాము. వాటిలో ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే ఏఈఎల్సీకి పూర్వ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వలన కానీ, అంతకుముందు ఉన్నటువంటి మిస్ మేనేజ్మెంట్ వలన జరిగినటువంటి విషయాల్లో 69.09 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాల్సినటువంటి అవసరత వచ్చింది. ముఖ్యమైనటువంటి విషయం అది. వీళ్ళు రాగానే జడ్జిలు రాగానే వాళ్ళకి నోటీసు. 5 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఏఈఎల్సీ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ గత 15 సంవత్సరాల నుండి అనేక అవస్థలోనే అనేక లోటుపాట్లతో అది తన ప్రాబల్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో శ్యామ్ సంపత్ గారు లాంటి వారు కోర్టుకి అప్రోచ్ అయితే దానికి హైకోర్టు వారు 3 జడ్జిలు వేసి ఏఎల్సీని మళ్ళీ ప్రక్షాళన చేసి దాన్ని సరైన పందాలో నడిపించడానికి వాడిని నియమించారు. ఏంటి వీళ్ళు చేసిన ప్రక్షాళన అంటే ఈ న్యాయమూర్తులు ఇంతకుముందు భూ కబ్జాలు జరిగినాయి. ఎవరికి దొరికినటువంటి భూమిని వాళ్ళు అమ్మేయటమో లీజుకి ఇవ్వటమో జరిగింది. జడ్జీలు వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఒక పాస్టర్ గారికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకో చర్చికి వెళ్ళాలి అంటే కొన్ని లక్షల రూపాయలు సమర్పించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయమూర్తులు వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని పూర్తిగా తీసివేసి ఎవరికి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. కాబట్టి మేము ఈ జడ్జి త్రయం యొక్క పరిపాలనని స్వాగతిస్తున్నాం. మేమంటే దాదాపు 95% మంది ఈ పరిపాలనని స్వాగతిస్తున్నాం. ఒక 5% మాత్రం వాళ్ళకేదో అన్యాయం జరిగిందని వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో
వాళ్ళకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగం చేశారని వాళ్ళ మీద నేరం మోపడం వల్ల, అదేవిధంగా వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తూ ఆర్థిక దోపిడీని మనం అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఈ జడ్జి త్రయం, ఆ జడ్జి త్రయం మీద వాళ్ళు అనవసరమైనటువంటి నేరారోపణ చేస్తున్నారు. అయితే జడ్జి గారు వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు తగ్గినాయి, పార్షల్ ట్రాన్స్ఫర్కి డబ్బులు తీసుకోవడం తగ్గింది, కానీ ఆర్థిక దోపిడీ అనేది ఇంకొద్ది తగ్గుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఏఎల్సీ ఆఫీస్ గుంటూరులో ఉంది. గుంటూరు పట్టణంలోనే అనేక చర్చిల్లో